పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి 72 కీర్తన 14 వాక్యము. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును. దేవునికి స్తోత్రము. దేవుడు మనలను బహుగా ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన కలర్ని చూసి కాదు, మన హైట్ని చూసి కాదు, మన స్తోమతను చూసి కాదు, మన సంపాదన చూసి కాదు, మన టాలెంట్ని చూసి కూడా కాదు ప్రియమైన వాళ్ళారా. కేవలము ఆయన చేత నిర్మింపబడిన వారిగా, ఆయన అరచేతులతో చెక్కుకున్న ప్రజలుగా ఆయన బహుగా మనల్ని ఇష్టపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనకు దేవుడు అంటే లోకువ కదండి. దేవుడు అంటే చునకనా కాదండి. ఎలాగైనా ప్రతి విషయంలో దేవుడిని చునకనగానే చూస్తారు, కానీ మేము ఘనంగా చూస్తున్నాం అనుకుంటారు. ఎందుకు దేవుడు అంటే చునకన? న్యాయాధిపతులు చదివితే 11:1 గిలాదు వాడైన యెఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. దేవునికి స్తోత్రము. న్యాయాధిపతులు 11 అధ్యాయం అంతా చదవండి. అధ్యాయంలో రాయబడిన మాటలు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభు అంటే చునకనని ఎందుకు చెప్పానంటే ఇది నిజం. దేవుడు అంటే చునకన ప్రతి ఒక్కరికి కూడా. ఆ చునకన భావంతోనూ కొంత చేస్తాము, కొంత చేయము. అననీయ సఫర్లు ఏం చేశారండి? కొంత ఇచ్చి కొంత దాచుకున్నారు. దానికి అర్థం మనం ధనమే చూసుకుంటున్నామే కానీ హృదయం చూడొద్దు, హృదయాన్ని పరిశీలించొద్దు. హృదయం లేనిది ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవ్వాలన్నా ఎవరు చెప్పాలి? హృదయం చెప్పాలి. నా హృదయంలో అనిపించాలి, అప్పుడు కానీ నేను అవును అంటామా లేదా చెప్పండి? హృదయంలో నుంచి అనిపించాలి. అంతేకాని సఫేరను అననీయ సఫేరను మనం ఎలా తీసుకుంటామండి? ధనం కోసమే తీసుకుంటాం. వాళ్ళు ధనం దాచుకున్నారని తీసుకుంటాం. వారి హృదయాన్ని సగమే ఇచ్చారు. చెప్పలు కూడా దేని మహింపరచండి. హృదయంలో లేనిదే చేతుల్లో ఏది చేయలేము. నేను అనేది ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సింది ఏది కూడా సంపూర్ణంగా ఇవ్వట్లేదు. మనం దేవుడికి ఇవ్వాల్సింది ఏది కూడా పరిపూర్ణంగా ఇవ్వట్లేదు. దేవుడికి ఇవ్వాల్సిన ఆ కొలత తగ్గింతున్నాం, మనుషులకు ఇవ్వాల్సిన కొలతలో అయితే కరెక్ట్గా చేస్తున్నాం. చెప్పకపోతే బాగోదేమో, ఇవ్వకపోతే బాగోదేమో. ఈ ఆదివారము చర్చికి వెళ్ళవలసిన సమయంలో వచ్చారు, చర్చికి వెళ్ళిపోతే బాధపడతారేమో, ఫంక్షన్కి వెళ్ళకపోతే బాధపడతారేమో, ఇలా బాధపడతారేమో, వాళ్ళ బాధపడతారేమో. ఎవరికి ఇస్తున్నాం కొలత? బయట కొలత మట్టుకు బాగానే కొలుతున్నాం, దేవుని దగ్గర కొలత మట్టుకు మనం ఏం చేస్తున్నాం? తక్కువ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ చునకన వెళ్దాంలే, ఒక వారం ఆగిపోతే ఏమైందిలే, ఒక గంట ఆగిపోతే ఏమైందిలే. దేవుని దగ్గర చునకన. దేవుడు ఏర్పరిచిన సంఘానికి టైమింగ్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టైంకి ఎట్టుకోవచ్చు కదా, ఈ టైంకి ఎట్టుకోవచ్చు కదా కదా ఆ టైం నిర్ణయం చేస్తున్నారు. దేవుడు అంటే చునకన కదా. టైమింగ్ మనం చెప్పాలా, వాళ్ళు చెప్పాలా? సినిమా థియేటర్కి టైం మార్చుకుంటాడు అతను. 6 గంటల షో అంటే 6 గంటలకు వేస్తాడు. ఫ్యాన్ షో వెళ్ళాలంటే ఎల్లు లేదా మానే, అవునా కాదా? దాని కొలతలు ఉన్నాయి, కొలత బాగానే కొలుతున్నారు. ప్రజలు బాధపడతారని కొలతలు బాగానే కొలుతున్నారు, కానీ దేవుడు బాధపడతాడన్న ఆలోచన ఎవరికి లేదు. అందుకనే దేవుడు అంటే చునకన. అందుకని దేవుడు యాకోబు పత్రికలు ఏమంటాడంటే, మోసపోకుడి, నన్ను చునకన చేస్తున్నారు అనుకుంటున్నారేమో, మీరే ఎక్కిరింపబడతారు, మీరు చునకన అవుతారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చునకన అవ్వద్దు, ఆయన చునకన చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. న్యాయాధిపతులు చదివితే మీరు దేవుని చునకన చేశారు లేదో తెలిసిపోద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్తున్నాను. ఆ 4వ వచనం చదివించాను కదా, అందులో ఏమైందంటే వారికి యుద్ధం చేయడానికి జనం వచ్చారు. ఇశ్రాయేలు మీద ఆపద వచ్చినప్పుడు దేవుడు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు మీద ఆ న్యాయాధిపతులు 1 నుంచి చదువుకున్నా సరే, 1 అధ్యాయం నుంచి ఆ న్యాయాధిపతులు పూర్తి చేయండి మీరు. ఎప్పుడన్నా ఎప్పుడు చూసినా దేవుడిని విడిచిపెట్టేస్తారు, వాళ్ళు యుద్ధం జరుగుతుంది, మళ్ళీ పశ్చాత్తాపడతారు, మళ్ళీ దేవుడు ఆ రక్షకుడిని పంపుతాడు. రక్షకుడు అంటే ఓ నాయకుడిని పంపుతాడు. అందుకని న్యాయాధిపతులు అని రాయబడి ఉంది దానికి. ఎందుకంటే న్యాయాధిపతులు నిండుకుంటూ మొదలెట్టాడు వీళ్ళ కోసం. ఎవరి కోసం? ఇలా అస్తమాటు తప్పు చేయడము, శత్రువులు దొరికేయడము, అస్తమాటు దేవుణ్ణి ఏం చేయడం? చునకన చేయడము. వీళ్ళు లోకంలో ఏమైపోతున్నారు? చునకనైపోతున్నారు. ఈ న్యాయాధిపతుల్లో రాయబడిన ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఏమి రాయబడిందంటే, వారు దేవుని చునకన చేస్తున్నారు, వారు బయట ఏమైపోతున్నారు? చునకన అయిపోతున్నారు. దేవుని తక్కువ చేస్తున్నారు ఈ న్యాయాధిపతులు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, వారు ఇతర ప్రజల దగ్గర తక్కువైపోతున్నారు. ఇది చూసిన దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన ఆ దేవుడు వారిని గొప్ప జనంగా చూడాలనుకున్నాడు అంట. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఐగుప్తు నుంచి విడిపించిన ఆయన యొక్క ప్రజలు గొప్పగా పెంచాలి నేను అని అనుకున్నాడంట. ఆయన ఒక తండ్రిగా ఆయన అనుకున్నాడంట, నా ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బిక్కు బిక్కు అంటూ ఎవరూ లేని ప్రజలుగా ఉన్నారు,
ఈ వారికి ఎవరు సహాయం చేసేవారు లేని స్థితిలోకి దిగజారిపోయారు. వారిని లేవనెత్తి ఆ ఐగుప్తు దేశము ఎప్పుడు ఎక్కడ విన్నా ఇశ్రాయేలు ప్రజల కోసం వినాలి, వారిని అంత గొప్ప జనంగా చేయాలని ఆశపడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్ని అంత గొప్ప జనంగా చేయాలని ఆశపడిన పరలోకపు తండ్రి దేవాతి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన ఎలా ప్రయాణం చేశాడు? వారి ప్రాణం మీద ఏముందంటే ఆయనకి ప్రియముగా ఎంచుకుంటే ఒక్క ప్రాణం కూడా పోవడానికి ఇష్టపడలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ప్రాణాలను దక్కించాలని, వారి ప్రాణాలను నిలబెట్టాలని ఇశ్రాయేలు ప్రజల్ని విడవకుండా ప్రేమించిన దేవుడు మన దేవతి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడవలేదంటే ఎడబాయలేదంట. అయితే ప్రియమైన వాళ్ళారు, వారు దేవుణ్ణి విడిచిపెట్టడము, నిర్లక్ష్యపరచడం జరుగుతున్న కాలంలో దేవుడు ఇతరులకి ఏమవుతుంది? ఇతరులు వచ్చి దేవుడైతే ఎప్పుడైతే మనలో లేడో ఆటోమేటిక్గా సాతాను వచ్చేస్తుంది. దేవుడికి మనకి ఎప్పుడైతే కాపుదల లేదో సాతాను శక్తులు మనల్ని ఏలుబడి చేస్తాయి. దేవుడు కాపుదల లేని కుటుంబాలను, దేవుడు కాపుదల లేని జనాన్ని సాతాను ఈరోజు కుదురుగా నివసించనేదో. దేవుడు ఏలని ప్రజల్లో సాతాను మట్టికి బహుగా ఏలుబడి చేస్తుందంట. దేవుడు ఎప్పుడైతే వారిని విడిచిపెడతాడో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద సాతాను దాడి చేసేదంట. వారు తట్టుకోలేకపోయేవారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రజల మీద ఆయనకి ఏముందంటండి? బహు తీపి ఉందంట. బహు ప్రియముగా ఎంచుకున్నాడంట. అంటే ప్రాణముగా ఎంచుకున్నాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయన ప్రజల్ని ప్రాణముగా ఎంచుకుని ఆ ప్రజల కొరకు ఇటువంటి నాయకుల్ని ఏర్పరిచేవాడు తెలుసండి. యెఫ్తా ఎటువంటి వాడో తెలుసండి? బహు మొండువాడు. తన తల్లి ఒక వేశ్య అంట. తన తండ్రి ఆమెను చేసుకున్న తర్వాత యెఫ్తా పుట్టాడంట. అయితే ముందుగా తను ఎవరావిడి? వీళ్ళ తండ్రి చేసుకోకముందు వేశ్య అంట. వేశ్య కడుపును పుట్టిన వాడికి విలువ ఉంటుందండి? విలువ ఉండదు. అతన్ని చునకన చేశారంట. ఎవరిని? యెఫ్తాను కూడా జనము, ఆ ఊరు వాళ్ళందరూ కూడా నువ్వు వేశ్యకు పుట్టినవాడు అని చెప్పి హేళన చేస్తున్నారంట. వాల్యూ లేని పర్సన్ ఎవరో? యెఫ్తా. అయితే అతను ఊరు వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా అతన్ని ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి తీసుకురాగలిగారంట. మళ్ళీ తీసుకొచ్చి మాకు న్యాయాధిపతిగా ఉండమన్నారంట. ఎందుచేత దేవుడిని అతను నిలబెట్టాడంటే, ఎందుకు నిలబెట్టాడు? యెఫ్తా ఎటువంటాడు? మొండోడు. ఓ కష్టం తట్టుకోగలడు, ఓ మాటను తట్టుకోగలడు. ఇందు నుంచి వచ్చాడు అతను? పెంట కుప్ప నుంచి వచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆ పెంట కుప్పలోంచి వచ్చిన వాడికి ఎలా ఉంటుందండి? ఏ కొంపునైనా భరించగలడు, ఏ చెత్తనైనా భరించగలడు, ఏ కష్టాన్ని భరించగలడు, ఏ అవమానాన్ని భరించగలడు. మొండివాడు. ఆ మొండివాడిని, గట్టివాడిని ఎవరు అనుకున్నారు? దేవతి దేవుడు అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవ చేయడానికి ఎవరు ఉండాలి? మొండివాడు, గట్టివాడు, పట్టుదల కలిగిన వాడు ఉండాలి. ఎందుకంటే చిన్న అవమానానికి, చిన్న నిందకి, చిన్న మాటకి సిగ్గేసి తలదించుకుని పారిపోతే దేవుని బిడ్డలు ఏమైపోతారండి? ఆయన ప్రియముగా ఎంచుకున్న సంఘాలు ఏమైపోతాయండి? ఆయన ప్రియముగా ఎంచుకున్న ఆ ప్రజలు ఏమైపోతారండి? ఆయన ప్రియముగా ఎంచుకున్న ప్రజల కొరకు దేవుడు మొండోళ్ళని, గట్టోళ్ళని దేవుడు ఎన్నుకుంటూ ఈ రోజున సంఘాలు నిలబెడుతున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయన సువార్తను ప్రకటించడానికి, సువార్త ప్రకటించే వాళ్ళు అందరూ కూడా ఎవరండాళ్ళు? మొండోళ్ళు, గట్టోళ్ళు. లేకపోతే ఒక మాట అంటేనే అనంతనం. మనం ఎవరన్నా అన్న మాట మన చెవిలో పడితే ఆ పూట అనంతరం బుద్ధి అవదు. ఎందుకు అనాలి నన్ను? అంత మాట ఎందుకు అనాలి? అది చూసింది, అది పెట్టింది, అది చేసింది, ఇది చేసింది కదా. మాట పడలేము. ఆ మాట దుఃఖం పుట్టించేస్తుంది. అవునా కాదండి? అంటే మరి సేవకుల మీద ఎంత నిందలేసేస్తున్నారండి. ఎక్కడో ఉన్నాడు దేవుడు అంట, పరలోకరాజు వీడికే ఉందంట, మరి ఎవరికి లేదంట. మరి పనికి మళ్ళీ ఎదవల్లారా, బూతు వాళ్ళకి తిరుగుతున్నారు. పనికి మళ్ళీ సన్నాసిల్లారా, ఈ బూతు పుస్తకం పట్టుకొచ్చి మాకు చెప్తారా ఈ బూత్ అంత ఇందులో ఉంటే అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇల్లు ఎవరండి? గట్టోళ్ళు, మొండోళ్ళు. పుట్టుదల కలిగి ప్రణాళిక నెరవేర్చేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పుట్టుదల కలిగి ప్రణాళిక నెరవేర్చేవారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకంటే ఎందుకు అటువంటి వారిని ఎన్నుకున్నారు దేవుడు అనంటే, ఆయన ప్రజలంటే ఆయనకి తీపంట, ప్రియమంట. ఆయన ప్రజల కోసం ఇటువంటి మొండోళ్ళు లేపుకుంటూ వస్తున్నాడంట. చెప్పులు కొడుతూ యెఫ్తాలో ఉన్న గొప్పతనం. ఈ మొండోడు, గట్టోడు ఎలాగయ్యాడంటే మీకు తెలియదు కదా. పెంటకుప్ప నుంచి వచ్చాడు, అన్నీ తెలిసి అతనికి. అన్నీ చూసి వచ్చాడు, ఎవరు చెప్పక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళు, ఆయన రాగానే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. వివరణిచ్చాడంట. ఏమనిచ్చాడు? అతని యొక్క తప్పుని, తన యొక్క భావాన్ని, తన యొక్క మనసుని, తన యొక్క అతి తెలివిని, లేకపోతే అమాయకత్వాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆత్మనిచ్చాడు. ఇతను తెలియని సంగతులు అతనితో మాట్లాడుతున్నాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యెఫ్తాకి తెలియని, యెఫ్తా పుట్టలేదు అప్పటికే.
అప్పుడు జరిగిన సంఘటనలో అక్కడ ఒక రాజు వచ్చి చెప్తాను అంటున్నాడు, యుద్ధం చేయడానికి వచ్చాడంట. ఏంటి మాట మాటికి మా ఊళ్ళ మీదకి అందరికి వస్తున్నావు నువ్వు? ఈ చెప్తా మాట్లాడే మాటలో ఎలగొలం కాదు, నేను సరదాగా చెప్తాం కాదు, ఇది నిజంగా నీతి, ఇది నిజంగా జరుగుతున్నదా పరిణామాలు, సేవకుల పట్ల మనం చేయవలసిన పనులు, సేవకులకి దేవుడు ఏ విధంగా తెలియపరుస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. యెఫ్తా అప్పుడు పుట్టలేదు ఈ జరిగిన విషయాలకి, యెఫ్తా పుట్టలేదు అప్పటికి. యెఫ్తా పుట్టినప్పుడు జరిగిన సంగతులు యెఫ్తాతో సెటిల్ చేయించాడు దేవుడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అయితే యెఫ్తా దేవుని మందిరం నుంచి వచ్చి రాగానే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. దేవుని ఆత్మ వచ్చినవాడు బహు తెలివైనవాడు. దేవుని ఆత్మకు అన్నీ తెలుసు. దేవుని ఆత్మ తెలిసిన యెఫ్తా మాట్లాడుతున్నాడు, నువ్వు మాటికి మా ఊళ్ళ మీద గొడవకు వస్తున్నావు, మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు గొడవకు వస్తున్నావు అని అడిగాడంట రాజుని. మీ ఇశ్రాయేలు ప్రజలు మా దేశాన్ని, అంటే పేర్లు చదవలేను ఇప్పుడు నేను, మా దేశంలో పలానా ఏరియాని ఆక్రమించుకున్నారు అని అడిగాడంట. ఎవరిని? యెఫ్తాని, ఆ రాజు. అప్పుడు ఎప్పుడు ఆక్రమించుకున్నారు అని అడిగితే యెఫ్తాతో ఆ రాజు చెప్తున్న మాట ఏంటంటే, మీ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తున్నప్పుడు ఆ దారిలో ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనపరుచుకుని మా దేశంలో కొంత స్వాస్థ్యాన్ని తీసేసుకున్నారు, అంచేత ఆ స్వాస్థ్యం మాకు ఇమ్మని వచ్చాడంట. యుద్ధం ఎందుకు చేస్తున్నానో తెలుసా నీకు యెఫ్తా? మా స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకున్నారు అని అంటే, యెఫ్తా ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నేను పుట్టలేదు మరి, అంతే కదా అనాలా లేదా? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మరి ఆక్రమించుకున్న సంగతి నాకు తెలియదు. అయితే పత్రాలు, తాళాలు, గీలాలు అవన్నీ తీసుకుని వస్తే, ఆ పత్రాలన్నీ తీసుకుని వస్తే ఏది సరిహద్దో తీసి నీకు ఇప్పుడున్న గవర్నర్తో రాయించేసి నీకు ఇచ్చేస్తాను అని చెప్పాలి. కానీ యెఫ్తా అన్నాడు, ఏమన్నాడు తెలిసింది అక్కడ? నీ దేవుడు ఉన్నాడు కదా, నీ దేవుడు నీకు ఏది ఇచ్చాడు, అది దేశం ఇవ్వచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, వ్యాపారం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, నీ దేవుడు ఇచ్చాడు కదా నీకు, అది నువ్వు అనుభవిస్తున్నావు కదా, అనుభవించు. నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారు ఆక్రమించుకోలేదు, మా దేవుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకునేలాగా మీ ఓడు ఆ దేశంలోకి రానవ్వకపోతే యుద్ధం చేసి సంపాదించుకున్న ఆస్తి అది అన్నాడంట. చెప్పలు కూడా దీని మేము పరిచయం. ఆ కింద ఏం రాయబడి ఉందంటే, బాలక అని ఒక రాజు ఉన్నాడు, అమోనీయుల రాజు, ఆడికంటే పెద్ద గొప్పవాడువా నువ్వు అని అడిగాడంట. చెప్పలు కూడా దీని మేము పరిచయం. వీళ్ళందరినీ, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ దేశంలో రానవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఆ రోజులు. అప్పుడు వారు యుద్ధం చేయబోతుంటే, వారు కలబడబోతుంటే, ఆస్తిని దోచుకున్నారని వారు యుద్ధానికి వస్తే, అప్పుడు మా దేవుడు వారిని జయించడానికి శక్తినిచ్చి, మా దేవుడు ఆవరించమంటే మా దేవుడు స్వాధీనపరిచి మాకిచ్చాడే తప్ప మేము లాక్కున్నది కాదు, మా దేవుడు ఇచ్చింది మేము అనుభవించాం, నీ దేవుడు ఇచ్చింది నువ్వు అనుభవించు అన్నాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నీ దేవుడు ఇచ్చింది నువ్వు అనుభవించు, నా దేవుడు ఎప్పుడో శ్వాసింగ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చిన దాన్ని తిరగ తీసుకోవడానికి నువ్వు సరిపోవన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మొండోడిని గట్టోడిని ఎందుకు అనుకున్నాడంటే తెలుసా మీకు? ఇంత ఆత్మనిచ్చి ఆ యెఫ్తాని ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? దేవుడికి మనం అంటే ఏంటి? ప్రియమైన వారము. మన ప్రాణం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. దేవునికి స్తోత్రము. ఒక్క ప్రాణం కూడా పోవడం ఆయనకి ఇష్టం లేదంట. ప్రాణాన్ని దక్కించాలి, ప్రతి ఒక్కరిని బ్రతికించాలని ఆలోచించేవాడే మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యెఫ్తాని తీసుకొచ్చి ఆ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెఫ్తా విజయాన్ని చూడడానికి కూడా ఒక మొక్కుబడి కూడా దేవుని దగ్గర చెల్లించాడు. నాకు ఎవరు ఎదురొస్తే వారిని నీకు బలిగా అర్పించేస్తానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మొండివాడిని చూసిన దేవుడు ఆ యెఫ్తాకి ఆ యొక్క రాజుని ఎదిరించి శక్తినిచ్చాడు. ఆ యుద్ధంలో గెలిచి ఆ యొక్క బహుబలాన్ని ఆ యెఫ్తాకు అనుగ్రహించి యుద్ధంలో జయించి తిరిగి వస్తున్న యెఫ్తాకు కుమార్తె ఎదురైంది. ఆ కుమార్తెను కూడా యెఫ్తా మొండివాడు కనుక, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయగలిగిన వాడు కనుక, దేవుని ప్రజల కొరకు ప్రీతి కలిగిన వాడు కనుక యెఫ్తా ఏం చేశాడంట? అమ్మాయిని కూడా బలిచ్చేసాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అంటే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు కుటుంబాన్ని బలి ఇచ్చిన రాజు యెఫ్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసండి, మనమంటే ప్రియముగా ఎంచాడంట. అందుకుని అటువంటి మొండువారు, గట్టివారు జయించి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఈ పరిశుద్ధ సంఘంలో కూర్చోడానికి మన గట్టివాడైన మొండివాడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు తాతలు, అమ్మమ్మలు, మొత్తం మామల దగ్గరికి వెళ్ళిపోతే రహాబ్ ఎవరండి? వేశ్య. యేసుప్రభుకి ఏమవుద్దండి? మొత్తం మామ. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడు యేసుప్రభు. మరి యేసుప్రభు ఎంత మొండోడు, ఎంత గట్టోడు చూడండి. ఏ అవమానాన్ని తట్టుకోగలరు. చెప్పకుండా మేము పెంచండి.
ఎందుకు అవమానం తట్టుకుంటున్నావు యేసు ప్రభువా? నేనైతే నేను తట్టుకోలేను. నిన్ను కాళ్ళు పట్టుకున్నా ఊరుకోను, నిన్ను బంధింతానన్న ఊరుకోను అని ఆ ఉద్రేకంతో నువ్వు చెవి కోసిన ఆ యొక్క పేతురుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను మామూలు వాడిని కాదు పేతురు, నేను గట్టివాడిని, మొండువాడిని. నేను మీరందరూ నాకు ప్రియముగా ఉన్నారు కనుక మీ ప్రాణాలను దక్కించుకోవడానికే నేను ఇంత గట్టిగా ఉన్నాను, ఇంత మొండిగా ఉన్నాను, ఏ అవమానాన్ని భరించడానికి ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడంట. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. ఏ నిందనైనా సహించడానికి. ఆల్రెడీ యూదులు పెద్దలు, నువ్వు యేసుకు సంబంధించిన వాడు, నీ యొక్క పుట్టుక మంచిది కాదని ఎవరిని? యెఫ్తాని నిందించినట్టే యేసు ప్రభువును కూడా నిందించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయినా యేసు ప్రభు పడిపోలేదు, సిగ్గుపడలేదు, జారిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రజలంటే ఆయనకి తీపి ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రజలను ఆయన దక్కించుకోవాలి. ఆయన ప్రజల మీద ఎవ్వరికి అధికారం లేకుండా చేయాలి. ఎవరు బలత్కారంగా వారిని నశింప చేయకుండా విమోచించడానికి విమోచకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. విమోచకుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చి ఉన్నాను. నేను నా ప్రజలకు నిత్య జీవం ఇచ్చాను. వారు మరణించడం నాకు ఇష్టం లేదు, వారు నశించడం నాకు ఇష్టం లేదు, అందులో ఒకటి కూడా నశించడం నాకు ఇష్టం లేదు. నా యొక్క ప్రజల్ని ఎవరు కూడా బలత్కారంగా నశింప చేయడం నాకు ఇష్టం లేదు కనుకనే నేను వారిని విడిపించడానికి వచ్చాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి ప్రాణములు నాకు తీపి, వారి ప్రాణములు నాకు ప్రీతిగా ఉన్నాయి కనుక నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడండి యేసుప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాటిని ఎవరికి నేను అప్పచెప్పను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయకుండా, నశింప చేయకుండా దేవుడు కాపాడుకుంటాడంట మన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రాణాన్ని తీయగలుగుతారేమో తప్ప, నిన్ను అవమానపరచగలుగుతారో తప్ప, నిన్ను నిందించగలుగుతారేమో తప్ప, నీ ఆశ దోచుకోగలుగుతారేమో తప్ప, నీ అంతస్తు దోచుకోగలుగుతారేమో తప్ప, నీ ఉద్యోగంలోనూ నీకు దోచుకోగలుగుతారేమో తప్ప, నీ వ్యాపారాన్ని పాడు చేయగలుగుతారు తప్ప, నీ ప్రాణాన్ని ఎవరు పాడు చేయడానికి అధికారం లేకుండా చేసేసాడు యేసుక్రీస్తు. ఈ యొక్క రొట్టె ద్వారా, ఈ ద్రాక్షరసం ద్వారా ఆయన మీద నమ్మిక ఉంచిన వారందరూ కూడా మన ప్రాణాలను మనం దక్కించుకోగలుగుతామంట. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. మన ప్రాణాలు ఆయనకి ఎలాగోనంట? ప్రియముగా ఉన్నాయంట. ఆ ప్రియముగా ఎంచబడిన మనము ఆయనకు నమ్మకంగా జీవిద్దాం. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని విశ్వాసంతో, నమ్మకంతో తీసుకుని ఆయన మనలోకి వచ్చి నివసించేలాగున, ఆయన నిత్య జీవం వరకు మనం నడిపించేలాగున, ఆయన ఆత్మతో మనం ఉజ్జింపబడేలాగున ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం.